వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 13న కర్నూలు రానున్న నేపథ్యంలో నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు బుట్టా రేణుక, కాటసాని రామిరెడ్డి, ప్రదీప్ రెడ్డి, బీజేంద్రనాథ్ రెడ్డి, ధారా సుధీర్, సతీష్ సమావేశమయ్యారు. వైసీపీ నేతలు పరామర్శ పేరుతో అరాచకం సృష్టిస్తున్నారంటూ సీఎం చంద్రబాబు ఇటీవల వైసీపీ పార్టీ విధానాలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు ఓర్వలేకనే ఏదేదో మాట్లాడుతున్నాడని చెబుతున్న వైసీపీ ఎమ్మెల్సీ ఇషాక్ భాషతో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 13వ తేదీన ఏదైతే కర్నూలు సబ్ జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షని పరామర్శించడానికి వస్తున్న నేపథ్యంలో మరి ఏదైతే చంద్రబాబు ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు, పరామర్శ పేరుతో వైసీపీ అరాచకం సృష్టిస్తుందని వాళ్ళపైన తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్సీ ఇషాక్ భాష గారు మన వద్ద ఉన్నారు, మరి చంద్రబాబు మాటలను ఆయన ఏ విధంగా చూస్తారో కనుక్కునే ప్రయత్నం చేద్దాము అన్నది చెప్పండి. పరామర్శని మీరు చెప్తా ఉన్నారు, మరి టీడీపీ అయితే వీళ్ళు రాజకీయ ముసుగులో అరాచకం చేస్తున్నారు, వీరంగం చేస్తున్నారని చంద్రబాబు సాక్షాత్ ముఖ్యమంత్రి అంటున్నారు. మీరేమంటారు? నమస్కారం అండి. మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడుకు ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ప్రజా ఆదరణ చూసి ఆయన ఎన్ని రకాల అడ్డంకులు సృష్టిస్తాడో మనకందరికీ తెలిసిన విషయం. ప్రజలను యాక్చువల్గా మాజీ ముఖ్యమంత్రికి సెక్యూరిటీ ఇవ్వాల్సింది పోయి సెక్యూరిటీ ఇవ్వకుండా మొన్న కూడా మన వాళ్ళు పార్లమెంట్లో అడగడం కూడా జరిగింది. అమిత్ షా గారిని కూడా రిక్వెస్ట్ చేయడం మా ఎంపీలు. వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వాల్సింది పోయి సెక్యూరిటీ ఇవ్వకుండా ప్రజలు రాకుండా బ్యారికేడ్లు వేసి డ్రైన్స్ తవ్వి కాలువలు తవ్వి విలేజ్లలో ఆపి ఏ రకంగా చేస్తూ ఉన్నారు. అక్కడే చంద్రబాబు నాయుడు యొక్క నైజం అర్థమైపోతుంది. అతనికి జగన్మోహన్కి వచ్చే ప్రజాదరణ చూసి అతను ఓర్వలేకపోతా ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా అతని ప్రజాదరణ లేదు. జగన్మోహన్ రెడ్డికి ఉండే ప్రజాదరణను చూసి ఆయన ఆగలేకపోతున్నాడు, అంతే తప్ప వేరే ఏం కాదు. డిఎస్లో అక్రమాలు జరిగాయి, నారా లోకేష్ రాజీనామా చేయాలని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. బట్ ఇదంతా కూడా వైసీపీ పనిగట్టుకుని చేస్తున్న ఆరోపణలు కొండందవి ఎలకను పట్టినట్లుంది. కోర్టులు కూడా వీళ్ళు కోర్టును ఆశ్రయిస్తే అక్కడ కూడా వీళ్ళ అప్పీల్ని కోర్టులు కొట్టివేసినాయి. అయినా కూడా వీళ్ళు నిరసన రిలే అంటూ హంగామా చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. మంచిగా వచ్చారండి. డిఎస్సి గురించి మన కొండారెడ్డి బ్రిడ్జి దగ్గర వాళ్ళు సపోర్టుగా చేశారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం, మేము నష్టపోయిన విద్యార్థులకు మేము సపోర్టుగా వాళ్ళకి సపోర్టుగా నిలబడ్డాం. ఉద్యోగస్తులు వచ్చిన తర్వాత ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుని తీసుకొని పోయి కొండారెడ్డి బురుజు మీద పెట్టి చెప్పడం అనేది ఎంతవరకు? మీరు స్పోర్ట్స్ కోటాలో 421 స్పోర్ట్స్ కోటాలో మీరు ఇవ్వడం జరిగింది. అది కరెక్ట్ పద్ధతి ప్రకారం మీరు ఇచ్చారా? ఇంతకుముందు 2% ఉండేది 3% చేయడం జరిగింది, పెంచారు స్పోర్ట్స్ కోటాను. ఓకే, 447 2 జీవోలు క్లియర్గా కొత్త జీవోలు వేశారు. దాంట్లో ఎన్నో అడిషనల్గా స్పోర్ట్స్ను యాడ్ చేశారు. కూనా రవికుమార్ గారు ఎమ్మెల్యే, ఆయన సర్టిఫికేట్ ఇవ్వడం ఏంది? ఎంపీ వైజాగ్ ఎంపీ భరత్ గారు సర్టిఫికేట్ ఇవ్వడం ఏంది? కూనా రవికుమార్ ఇచ్చిన సర్టిఫికేట్లో 38 మందిని పోస్టులకు ఇస్తారు, 39 మందిని భరత్ గారు ఇచ్చిన దాంట్లో ఇస్తారు. లోకేష్ గారి తోడలు వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం ఏంది? వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం ఏంది? అసలు నాకు అర్థం. వాళ్ళకి ఏంది శాప్ కానీ ఇంకోటి కానీ సర్టిఫికేట్ ఇచ్చే అథారిటీ ఉంటుంది, ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది కదా. అయితే నారా లోకేష్ మీరు ఏదైతే అవినీతి అక్రమాలు అంటున్నారో స్వీకరిస్తున్నారు, చర్చకు సిద్ధము అని సవాలు విసురుతున్నారు. వైసీపీ కూడా రావట్లేదు అంటున్నాడు. ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పమనండి. చర్చ కాదు, నేను అడిగిన దానికి జీవో మీరు ఎందుకు ఇచ్చారు? 26 రోజుల్లో జీవో ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? తర్వాత అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ నవీన్ అనే ఒక వ్యక్తి, అతనికి స్టేట్ ఫస్ట్ వచ్చింది. అతన్ని మీరు ఏ రకంగా స్టేట్ ఫస్ట్ వచ్చిన తర్వాత సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత సెలక్షన్ లిస్టు మళ్ళీ మాయం చేసేసి ఏమది ఏ రకం? ఎక్కడైనా సరే ఇంకో విషయం, ఎక్కడైనా సరే సెలక్షన్ లిస్టు ఆ తర్వాత మెరిట్ లిస్టు 2 డిస్ప్లే ఇస్తారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఎవరైనా ఉద్యోగస్తులు ఎగ్జామ్ రాసిన నిరుద్యోగులు అందరూ ఏం చేస్తారంటే నాకు మెరిట్లో ఈ ర్యాంక్ వచ్చింది, ఇది వచ్చింది అని అనుకుంటారు. తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. సో నాకు ఈ మెరిట్ వచ్చింది, నాకు ఈ కోటా ప్రకారం రాలేదు, మైనార్టీ ప్రకారం రాలేదు, ఓసీలో ఇంత వచ్చిందని చెక్ చేసుకుంటారు. సెలక్షన్ లిస్టు పెట్టలేదు, మెరిట్ లిస్టు పెట్టలేదు. అవి 2 ఎందుకు డిస్ప్లే చేయాలి మీరు? తప్పు కాదా అది? ఇంతవరకు ఏ ఉద్యోగ నియామకాల్లో జరగని పని మీరు చేస్తూ ఉన్నారు, అది తప్పు కాదా? థ్యాంక్ యూ. ఏదైతే వైసీపీ
అంటే ఆలూరు ఎమ్మెల్యే పైన అక్రమం కేసు అది పరామర్శించడం జగన్మోహన్ రెడ్డి యొక్క బాధ్యత. అదేవిధంగా అయితే ఎమ్మెల్సీ ఇషాక్ బాషా గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో బసవరాజ్, ఐ న్యూస్, కర్నూలు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని మంత్రి నారా లోకేష్ ని టార్గెట్ చేయడాన్ని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్